తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ది జయలక్ష్మి ఎంఏఎం కోఆపరేటివ్ సొసైటీ బ్యాంకులో లక్షలాది రూపాయల డిపాజిట్లు చేసి మోసపోయిన బాధితులు కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణం స్టూవర్టుపేటలోని యనమండ్ర సూర్యనారాయణ నివాసాల్లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారంతా మీడియాతో మాట్లాడుతూ ముందుగా పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కొడిదెల పవన్ కళ్యాణ్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నికల ముందు బాధితుల గోడు విని తప్పకుండా న్యాయం చేస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు పవన్ కళ్యాణ్, లోకేష్, కాకినాడ రూరల్ సిటీ ఎమ్మెల్యేలు పంతం నానాజీ, వనమాడి కొండబాబు తమకు న్యాయం చేసి ఆదుకోవాలని కోరారు. ఈ సమావేశంలో మానుగర సుబ్రహ్మణ్యం, మాస్టర్, చెరుకుపల్లి శర్మ, ఏ శారద, ఎం సుందరి తదితరులు పాల్గొన్నారు. మనం అత్యధిక మెజార్టీ తోటి పవన్ కళ్యాణ్ గారిని నెగ్గించుకున్నాం. చాలా శుభసూచకం, ఆనందదాయకం. ఎందుకంటే ఇవాళ మన నియోజకవర్గ పరిధిలో సమస్యలన్నీ కూడా అవగతం చేసుకున్నటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఇవాళ ఆయన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినందుకు నియోజకవర్గ ప్రజలందరి తరఫున కూడా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. గతంలో జయలక్ష్మి బాధితుల తరఫు నుంచి గొల్లపురంలో మొట్టమొదటిసారిగా పవన్ కళ్యాణ్ గారిని కలిసి జయలక్ష్మి బాధితులు ఇంతమంది ఇబ్బంది పడుతున్నారు, 19 బ్రాంచీల్లో 20,000 మంది బాధితులు ఇబ్బంది పడుతున్నారని ఈ విషయాలని గతంలో పవన్ కళ్యాణ్ గారికి మొట్టమొదట మేము తెలియజేసుకున్నాం. వారు ఆ రోజున్న పరిస్థితిని బట్టి ఏం చేయగలను అని చెప్పని అడిగితే ప్రతిపక్షంగా వాయిస్ ఇమ్మనమని చెప్పని రిక్వెస్ట్ చేశాం. వారి సూచనల మేరకు వారి పరిధిలో వారు మాకు సహకారం చేశారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారిని కలుసుకున్నాం, తర్వాత లోకేష్ గారిని కలుసుకున్నాం, తర్వాత ఈ రాష్ట్ర నాయకులు, ప్రతిపక్ష నాయకులు అందరినీ కూడా కలుసుకోవడం జరిగింది. ఎంచేతంటే అధికారంలో ఉన్నటువంటి నాయకులు బాధితులకి ఖచ్చితమైన అన్యాయం చేశారు. అంచేత అందరికీ కూడా తెలియజేసుకున్నాం. ఈ వేళకి 40 మంది చనిపోయారు. మానవతా దృక్పథంతో ఇవాళ ఈ సమస్యని ఇంకా మరణాల రేటు పెరగకుండా తక్షణ యుద్ధ ప్రాతిపదిక మీద ఈ నియోజకవర్గంలో ఆయన పర్యటించేటప్పుడు జయలక్ష్మి బాధితులకు అవకాశం ఇచ్చి వారి యొక్క సమస్యల్ని త్వరితగతిని అందరికీ కూడా ఈ బాధితులందరికీ న్యాయం జరిగే విధానంలో ఎదురుకెళ్తారని చెప్పని ఆశిస్తున్నాం. తర్వాత పిఠాపురం స్థానిక సమస్యలు, దేవాలయాల అభివృద్ధి, తర్వాత ఫ్లైఓవర్ నిర్మాణాలు, గతంలో ఆయన మేనిఫెస్టో పెట్టుకుని ఈ పిఠాపురాన్ని అభివృద్ధి చేయడానికి ఆయన ఇచ్చినటువంటివన్నీ కూడా మేము సహకరించి వారికి అన్ని విధాల చేదోడు వాదోడుగా ఉంటామని చెప్పని బ్రాహ్మణ సేవా పరిషత్ నుంచి యనమండ్ర సూర్యనారాయణగా నేను తెలియజేసుకుంటున్నాను. కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా అయినందుకు ముందు ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ముఖ్యంగా జయలక్ష్మి బాధితుల్లోకి ఈ వైఎస్ఆర్ పార్టీ బాగా అన్యాయం చేసింది. ప్రతి గుమ్మం ఎక్కి ఆఖరికి అందరి గుమ్మాలకి ఎక్కి మాట్లాడి చెప్పాము, కానీ ఎవరూ న్యాయం చేయలేదు. మన పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత న్యాయం జరుగుతుందని అనుకుని మేము ఇంకా పోరాటం చేస్తూనే ఉన్నాము. అలాగే పంతం నానాజీ గారు, అలాగే కొండబాబు గారు కూడా దీని మీద మాకు చాలా గట్టిగా ప్రామిస్ చేశారు. ఇప్పుడు ఎలాగా మన డిప్యూటీ సీఎం గారు అయ్యారు కనుక మన పవన్ కళ్యాణ్ గారు మా బాధలు గట్టెక్కిస్తారని, అలాగే 29 బ్రాంచీలు, 20,000 మంది బాధితులు ఈ చాలామంది బాధపడుతున్నారు. ఇప్పటికే 46 మంది దాకా చనిపోవడం జరిగింది. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ గారు ఇది గట్టెక్కించవలసిందిగా కోరి ప్రార్థన. రెండు సంవత్సరాలు 3 నెలల నుంచి బ్యాంకు బోర్డు తిప్పేశారు. 16 లక్షలు ఉన్నాయి నా అందులో. మా అమ్మాయి కట్నంగా ఇద్దామని దాచుకున్నాం. ఇప్పటి వరకు ఎంతమంది దగ్గరికి వెళ్ళినా ఎవరూ న్యాయం చేయలేదు. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ పర్యాటక సినిమాటోగ్రఫీ మంత్రిగా బాధ్యతలు స్వీకరించబోతున్న కందుల దుర్గేష్ కు మెగాస్టార్ చిరంజీవి అభినందనలు తెలిపారు. విశ్వంభర సెట్స్ లో మంత్రి దుర్గేష్ కు చిరు సత్కారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించడంలో సంపూర్ణ విజయం సాధించాలని చిరంజీవి ఆకాంక్షించారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించేందుకు చొరవ తీసుకోవాలని మంత్రి దుర్గేష్ ను చిరంజీవి కోరారు. పర్యాటక రంగానికి కావలసిన అనేక అవకాశాలున్న ఆంధ్రప్రదేశ్ ను అద్భుతంగా తీర్చిదిద్దాలని కోరారు. అన్ని పర్యాటక స్థలాల్ని అభివృద్ధి చేయాలని చిరంజీవి ఆకాంక్షించారు.
పిల్లలందరినీ పాఠశాలలో చేర్పించేందుకు నిర్వహిస్తున్న నేను బడికి పోతా కార్యక్రమం లక్ష్యాలను 100% పూర్తి చేయాలని బేమడోలు ఎంపీడీఓ స్వర్ణలత ఆదేశించారు. గురువారం ఏలూరు జిల్లా బేమడోలు హైస్కూల్లో ఎంఈఓలు శ్రీనివాసరావు, భాస్కర్ కుమార్ అధ్యక్షతన మండలానికి చెందిన ప్రభుత్వ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులతో నేను బడికి పోతా కార్యక్రమ లక్ష్యాలు సాధించేందుకు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ స్వర్ణలత మాట్లాడుతూ గ్రామాల్లో విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించేందుకు ఉపాధ్యాయులు అవగాహన ర్యాలీలు చేపట్టాలని సూచించారు. బడి బయట ఉన్న పిల్లలను గుర్తించి తిరిగి పాఠశాలలో చేర్పించాలన్నారు. ప్రధానంగా 10వ తరగతి ఉత్తీర్ణులైన బాలబాలికలందరినీ కళాశాలలో చేర్పించాలని పేర్కొన్నారు. చేరని వారుంటే గుర్తించి అందుకు గల కారణాలను విశ్లేషించాలని సూచించారు. మనం జాబ్లో జాయిన్ అయ్యే గురించి మన అందరికీ తెలుసు. మన యొక్క ఎన్రోల్మెంట్ని ఇంప్రూవ్ చేసుకోవడం అనేది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. 6 నుంచి 14 సంవత్సరాల వరకు ఉన్నటువంటి ప్రతి బాలబాలిక కూడా దగ్గరలో ఉన్నటువంటి పాఠశాలలో చదవాలి. ఎవరైనా ఎక్కడైనా అట్లా జాయిన్ కాకుండా ఉన్నట్లయితే వాటిని వెతికి మనం తీసుకొచ్చి స్కూల్లో జాయిన్ చేసేటువంటి బాధ్యత మనం తీసుకుంటున్నాం. ఇప్పుడు కూడా 6 నుంచి 14 సంవత్సరాల చదివే వయసు ఉన్నటువంటి పిల్లలందరూ కూడా స్కూల్లో ఎన్రోల్ అయి ఉండాలి. అది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. 14 ఇయర్స్ మధ్యలో పిల్లలు ఎవరు కూడా బయట ఉండకుండా అందరినీ కూడా స్కూల్లో ఎన్రోల్ అయ్యి డైలీ వచ్చేటట్టు చూడాల్సిన బాధ్యత మన మీద పెట్టారు. నెక్స్ట్ ఏంటంటే వాళ్ళకి ఫస్ట్ పేరెంట్స్కి ఎడ్యుకేషన్ యొక్క ఇంపార్టెన్స్ చెప్తున్నాను. గతంలో నేను చదువుకునేటప్పుడు అయితే నేను కూడా యాజ్ వాలంటీర్గా వర్క్ చేశాను. అప్పట్లో మాకు గుంటూరు జిల్లా అయితే దీప్తి అక్షర దీప్తి పేరు వచ్చాడు. అంటే ఒక్కో జిల్లాలో ఒక పేరు పెట్టారు. అక్షర గోదావరి, కృష్ణాలో అయితే అక్షర జ్యోతి, అక్షర దీప్తి పెట్టి చాలా ముసలివాళ్ళకి నేను ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు మా చుట్టుపక్కల వాళ్ళందరూ నన్ను వాలంటీర్గా పెట్టి ముసలివాళ్ళు కూడా నేర్పించిన పరిస్థితి ఉంది. అలా ఎంతో మనం చాలామందికి ఎడ్యుకేషన్ నేర్పి అందరిలో డెవలప్ చేసుకుంటూ వచ్చాం. ఇప్పుడు ఇంకా పిల్లలు డ్రాప్ అవుట్స్ బయట ఉన్నారంటే ఇంకొంచెం మోటివేషన్ ఇస్తే ఆ కొంచెం మిగిలిన పిల్లలు కూడాను డ్రాప్ అవుట్స్ లేకుండా 6 to 14 మొత్తం కూడా అందరూ కూడా స్కూల్లో ఎన్రోల్ అయ్యేటట్టు మనం మోటివేషన్ చేసే దాంట్లో ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ కాకినాడ ఎంఎస్ఎన్ క్యాంపస్ లో కామర్స్ మేనేజ్మెంట్ స్టడీస్ విభాగం జూనియర్ విద్యార్థులు నిర్వహించిన ఐడియు అనే సీనియర్ విద్యార్థులకు వీడ్కోలు పలికే కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా క్యాంపస్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ఎస్ ప్రశాంతి శ్రీ, అతిథులుగా డిపార్ట్మెంట్ హెచ్ఓడి డాక్టర్ అజయ్ రతన్, అధ్యాపకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ప్రశాంతి శ్రీ మాట్లాడుతూ సీనియర్ విద్యార్థులు జీవితంలో ఉన్నతంగా ఎదగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు డాక్టర్ శ్రీరామరాజు, డాక్టర్ మధుబాబు, మణికంఠేశ్వర్ రెడ్డి, మనోజ్ దేవా తదితరులు పాల్గొన్నారు. But you see the consequences of the power, how it is getting fluctuated. But anyhow, I am very happy that department, DCMS, always the teacher think about your punctuality. Nothing then in your life. Even when you see about your parents, how hard they are coming to the post-graduation, it's not an easy task. But it is the blessing of the parent and it is the blessing of the teacher who are expressing their gratitude on your all. Ajay Ratan sir, he was talking to you about the word of we will miss you. It's a very painful word to think in the life, but missing is not our decision. Farewell is a very, very pathetic word, but farewell is not our word because you have plenty choice. What do you call? Options. Run. Knock the doors. It will be open. Come on. Prove yourself. Show your original talent.
Don't sit at home. Think the knowledge, what you are acquired. See, when you walk and out for a job or when you want to do your research, you should have your quality of subject. Learning in the campus, it's one way. A police department man, daughter, she was selected as an IAS officer, and the father is started saluting the daughter to take that position. It's a very wonderful, blessed concept in the life. We don't know what we are, but everything is your effort. Nothing than that. Parents, what they do, they'll always support you. Teachers, what they do, they always suggest you. But you, the person, should do your judgment. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాజధాని అమరావతి నిర్మాణంపై శ్వేతపత్రం విడుదల చేస్తామన్న సీఎం చంద్రబాబు. రాజధాని రైతుల పోరాటం భావితరాలకు ఆదర్శమని స్పష్టం. పార్టీ నేతల విస్తృత స్థాయి సమావేశంలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం. డిసెంబర్, జనవరిలో వైసీపీ కార్యకర్తల పరామర్శలు ఉండే అవకాశం. సొసైటీ బ్యాంక్ లో డిపాజిట్లు చేసి నష్టపోయాం. మాకు ఇచ్చిన హామీని పవన్ కళ్యాణ్ నిలబెట్టుకోవాలంటూ వేడుకోలు. విద్యార్థులంతా పాఠశాలకు వెళ్లాలన్న వేమడోలు ఎంపీడీఓ స్వర్ణలత. విద్యా ప్రాముఖ్యతపై తెలియజేస్తూ వేమడోల్లో అవగాహన ర్యాలీ. ఇవి వాటి వార్తా విశేషాలు. మరిన్ని వార్తా విశేషాలతో నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.